ఆశ, తృష్ణ ఎప్పటి నుండో తెలియదు కానీ ఈ హృదయంలో ఆశ అనే అజ్ఞానాంధకారం వ్యాపించి ఉంది. కామక్రోధ లోభాది గుడ్లగూబలు ఆ చీకట్లో గూళ్ళు కట్టుకుని కాపురం చేస్తున్నాయి. నేను ఏమైనా సద్గుణాలను ఆశ్రయించాలనుకుంటూ ఉండగానే ఇంతలో ఎక్కడి నుండో తృష్ణ, డిజైర్ వచ్చి పడుతుంది. ఎలుక ఇంట్లో ప్రవేశించి నూతన వస్త్రాలను కొరికి పాడు చేయనట్లు ఇది మా ఉత్తమ ప్రయత్నములను, సత్ప్రవర్తనలను పాడు చేస్తుంది. ఇక మేము వివేకం పొందేది ఎప్పటికీ, ఆత్మ దర్శనం చేసేది ఎప్పటికీ? వలలో చిక్కుకొని ఆక్రోశించే పిట్టలాగా మేము ఆశ, పాశ, క్లేశ, దుర్వాసనలలో పీకల దాకా చిక్కుకున్నాం. అనేక తృష్ణలచే దగ్ధులమొగుచున్న మేము అమృతంలో స్నానం చేస్తే మాత్రం సేద తీరుతుందా, ఊరట కలుగుతుందా? అనుమానమే. బురదలోని తడిని సూర్యకిరణాలు పీల్చివేసినట్లు మా అంతఃకరణంలోని కొద్దిపాటి దయా దాక్షిణ్యములను తృష్ణ వచ్చి పీల్చేస్తుంటే మేము నిస్సహాయులమై చూస్తున్నాం. చూస్తూ ఉండగానే అది వచ్చి మా కళ్ళు కప్పేస్తోంది. కనులు ఉండి కూడా గుడ్డివారం అవుతున్నాం. మామూలుగా అతిశాంత చిత్తుడైన వాడు కూడా తృష్ణ చేత కలవరపెట్టబడుచున్నాడు. ఎక్కడన్నా ధన, కనక, నారీజనమును చూస్తే చాలు ఈ తృష్ణ ఎక్కడ నుండో బొట్టు పెట్టి పిలిచినట్లు వచ్చి పడుతోంది. ఆశ చేత నిండి ఉన్న మనస్సు, నేను ఆశ్రయించబోయేవారు నాకు అనుకూలురా కాదా, ఆయా వస్తుజాలం వాస్తవానికి శ్రేయోదాయకమా, ప్రమాదకరమా అని కూడా పరిశీలించటం లేదు. దీనంగా వారిని వీరిని తుచ్చ పదార్థముల కొరకు అర్థిస్తోంది. తాను తలిచినది సాధ్యమా, అసాధ్యమా అని కూడా పరీక్షించుకోకుండా ఆతురపడుతోంది. కానీ ఏం లాభం? వయసు చెల్లిన స్త్రీ కామతురత వలె ఏమీ పొందకయ్యపోచున్నది. దున్నపోతు ముక్కుకు తాడుగట్టి లాగబడినట్లు అది మమ్మల్ని దిక్కులన్నీ తిప్పుతోంది. పుత్రమిత్ర కళత్రాదులు అనే వలలను మాపై విసిరి మహామభ్య పెడుతోంది. అంతఃపురంలో సుఖశయ్యపై శయనించిన వాణిని కూడా క్షోభింపచేసి అడవి పాలు చేస్తోంది. ఉన్న కాస్త వివేకాన్ని ఊరేగిస్తోంది. లేని జాడ్యాలన్నీ తెచ్చిపెడుతోంది. ఆహా, నిర్దయుడగు ఆ భగవంతుడు ప్రపంచంలోని జీవులందరినీ తృష్ణ అనే త్రాటితో సంసారము అనే స్తంభమునకు కట్టిపడేస్తున్నాడు. అచేతుణ్ణి కీటకములు బాధిస్తున్నట్లు మేము ఆశచే బాధించబడుతున్నాం. మేరువుతో సమానమైన ధీరుడైన, మహాప్రాజ్ఞుడైన, నరోత్తముడైన తృష్ణ చేత క్షణంలో జయించబడుతున్నాడు. ఓ మహాశయ, విశ్వామిత్ర, ముసలి నర్తకి ఏమాత్రం ఆనందకరం కాకపోయినా తన నృత్యం మానలేకపోయినట్లు ఈ ఆశ అనేది పొందే తృప్తంటూ ఏదీ లేకపోయినా ఈ సంసారాణ్యంలో తన చపల సంచలనం మాత్రం మానలేకపోతుంది.
సంసారంలోని దోషములన్నిటిలో ఇది అతి తుచ్చమైనది. ఇది ఉన్నంత వరకు మాకు మోహపూరితమైన పాట్లు తప్పవు. ఈ లోకంలో జీవునకు దుఃఖమంతా నశించాలంటే ఒక్కటే ఉపాయం ఉన్నది, అది విషయ చింతన లేకపోవటమే. ఆశ యొక్క రూపాంతరమే విషయ చింతన అయి ఉన్నది. కనుక ఆశను త్యజిస్తే జీవుడు ఒడ్డుకు చేరినట్లే. అయ్యో, ఆశ, శ్రీ, రోగబాధ, ఈ మూడు ఎంతటి గంభీర పురుషుడినైనా తమ వైపు అభిముఖంగా చేసుకుంటున్నాయి కదా. ఈ తృష్ణ అంత నీచంగా, ఘోరంగా, పదునైన కత్తివేటు గాని, వజ్రాయుధ ఘాతకం కాని, అగ్నిహోత్రం కాని బాధింపజాలదనే నా అభిప్రాయం. ఎందుకంటారా? ఇది హృదయంలోనే ఉంది. ఇది హృదయంలోనే ఉండి జీవుణ్ణి దహించి వేస్తోంది కదా. ఇక తప్పించుకోవడానికి అవకాశం ఎక్కడుంది చెప్పండి? దాని వేగం ఎంతటిదంటే ఆది వ్యాధులు కానీ, శరీర శిథిలత్వం కానీ దాని ప్రబలత్వాన్ని శమింపజేయలేకపోతున్నాయి. చేప ఎర కోసం తాపత్రయపడినట్లు అది ఎదురుగా కనిపించినంత తనదే అని అనుకుంటోంది. వృద్ధ మాంత్రికురాలి వలె ఎంతో క్రూరమైంది కూడా. అయినా సరే కొందరు మహానుభావులు, మహామహులు దాని వివేకము అనే కత్తితో నరికివేస్తున్నారు. అవిద్యాపూర్వకమైన కామ్య కర్మల నుండి బయటపడి పరమశాంతిని పొందగలుగుతున్నారు. ఈ ప్రపంచమంతా ఎందులో అయితే నిబిడీకృతమై ప్రవర్తిస్తోందో అట్టి ఆశను నేను విజ్ఞాన వివేకాదులచే జయించి వేయి నిశ్చయించుకున్నాను. ఈ ధన జన సామ్రాజ్యాదులు ఆశను అధికం చేస్తాయి కదా. అందుచేత ఇవి నాకు అక్కర్లేదు. సర్వవాంఛలు నశిస్తే మనస్సుకు ఉత్తమ చికిత్స ప్రాప్తించినట్లే కదా. దేహము, ఈ దేహం ఉన్నది చూశారా? ఇది రక్త మాంసాలతోనూ, తడిసిన ప్రేగులతోనూ, నాడులతోనూ, మలమూత్రాదులతోనూ నిండి ఉన్నది. ఒక గొప్ప కళాకారుడు తయారు చేసిన విచిత్రమైన బొమ్మ వలె ఒప్పుచున్నది. క్షణభంగురమైన ఈ దేహములు జీవునకు అనేక వికారములతో కూడినవై దుఃఖము కొరకే ఏర్పడుచున్నాయి. జీవుడు వీటిని ఎందు నిమిత్తం గ్రహిస్తున్నాడు? ఆనందం పొందటానికే కదా. అట్టి ఆనందం సంసార సముద్రాన్ని దాటివేసినప్పుడే లభిస్తుంది. కానీ ఏం లాభం? ఈ జీవుడు పదే పదే ఇంద్రియములచే మోసగించబడుతున్నాడు. నేను ఒక్కొక్కప్పుడు ఈ దేహం గ్రహించాను. మరొక సమయంలో త్యజించబోతున్నాను అనునట్టి విఘ్నత ఎరుకను సమూలంగా మరిచి వర్తమాన దృశ్యముతో సంసర్గము కలిగి ఉంటున్నాడు. అనేక ఉపాధులందు ప్రవేశించి ఎప్పటికప్పుడు ఈ శరీరమే నేను అని భావన చేసి ఆ ఉపాధి యొక్క హాని వృద్ధులను తను ఆపాదించుకుంటున్నాడు. ఈ శరీరము వాస్తవానికి జడమే అయి ఉండి కూడా ఆత్మ సమీపమున ఉండడు చేత చేతనము వలె ప్రవర్తనము కలిగి ఉంటుంది. అయితే దీనికి పుట్టుక, అభివృద్ధి, పరిణామము, క్షయము, వినాశనము అనే వికారాలు ఎల్లప్పుడూ ఉండనే ఉన్నాయి కదా. ఈ శరీరము వాస్తవానికి జడమే అయి ఉండి కూడా ఆత్మ సమీపమును ఉండుట చేత
చేతనము వలె ప్రవర్తనం కలిగి ఉంటుంది. అయితే దీనికి పుట్టుక, అభివృద్ధి, పరిణామము, క్షయము, వినాశనము అనే వికారాలు ఎల్లప్పుడూ ఉండనే ఉన్నాయి కదా. అనేక రోగములు, తాపములు అనుక్షణం దీనిని వేధిస్తూ ఉన్నాయి. అనేక బాధలకు, వికారాలకు, ప్రమాదాలకు ఆలవాలమై ఉన్న ఈ శరీరము కలిగి ఉండుట సుఖకరమని ఎవరంటారో చెప్పండి. అయినప్పటికీ ఈ జీవుడు ఇది నాకు సర్వదా ఉంటేనే బాగుంటుంది, అట్లే ఉండుగాక, ఇది తొలగితే ఇంకేమైనా ఉన్నదా, ఎంతటి హాని, ఎంతటి విపత్తు, దీనితో నాకు ఏర్పడుచున్న మాత, పిత, భర్త, భార్య, సోదర, పుత్ర, మిత్రాది సంబంధములు ఎంతటి ప్రియమైనవి, ఇవన్నీ సత్యములే కదా. ఇటువంటి రూపములు గల అనేక అసత్యపు అభిప్రాయాలు పరంపర కలిగి ఉంటున్నాడు. హే మహర్షి, ఇది కొంచెమునకే సంతోషమిస్తున్నది, కొంచెమునకే దుఃఖిస్తున్నది, ఇది కొంచెమునకే సంతోషిస్తున్నది, కొంచెమునకే దుఃఖిస్తోంది. ప్రపంచంలో ఇంతటి గుణహీనమైనది ఇంకేమైనా ఉన్నదా? ఇందులో ప్రవేశించిన జీవుడు ఈ దేహము యొక్క వాస్తవత్వ అవాస్తవత్వములు గ్రహించలేక ఇంద్రియ విషయములు అనే తృణములు నెరవేరుస్తూ దివారాత్రములు గడుపుచున్నాడు. అంతేకాని పరమ పురుషార్థం అంటూ ఏది పొందలేకయే ఉన్నాడు. ఇది అతనికి స్వగృహం వలనే అనేక పదార్థముల కలయికచే ప్రాప్తించబడుచున్నది. ఒకనాటికి దీని శిథిలత్వం అనివార్యము అనే విషయం అందరికీ తెలిసిందే. వేరు వేరు చోట్ల నుండి అరువు తెచ్చుకుని ఒకచోట ఒక వరుస క్రమంలో అమర్చబడిన వేరు వేరు పదార్థాల అమరిక వలె ఈ శరీరం నాకు కనపడుచున్నది. సంకలు, భుజాలు వంటి అనేక పదార్థములతో కూడుకుని వృక్షముతో పోల్చదగిన ఈ శరీరమునందు బహుదూరపు బాటసారులకు ఈ జీవులు ఎక్కడి నుండో వచ్చి కొంచెం సేపు విశ్రమించి మరలా ఎక్కడికో బయలుదేరుచున్నారు. ఈ శరీరం కలిగి ఉన్న కొద్దిసేపట్లో ఇది నా శరీరం, దీని పేరు ఇది, ఈమె నా భార్య, వీరు నా పిల్లలు, ఇది నా గృహం, ఇవి నాకు ఉన్న పేరు ప్రతిష్టలు, అనురూపములు గల అనేక సంబంధములను కల్పన చేసుకుని అనుభవిస్తున్నాడు. ఇట్టి తుచ్చ శరీరము పొందినట్టు ఇతడు ఇది నాది, ఇది నాది కాదు అంటూ మీమాంస ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు. ఇట్టి ఈ నా యొక్క తుదితరుల శరీరాలపై ఒకడికి ప్రేమ ఎందుకు? ఇట్టి ఈ నా యొక్క తదితరుల శరీరాలపై ఒకడికి ప్రేమ ఎందుకు? మరొకడికి ద్వేషం ఎందుకు? ఈ నా దేహము దుఃఖములందు, దారిద్ర్యములందు పొరలుగా కాక, లేదా సుఖములందు, సమృద్ధులందు తేలియాడుగాక. దేనితో నాకేమి సంబంధం? ఇది ఆయుర్దాయం అనే నది యొక్క జలం వంటిది. జన్మ మృత్యువులే దీని ఈవలి ఆవలి ఒడ్డులు. విఘ్నులైన పెద్దలు, నాయనలారా, ఈ శరీరము అనేది సంసారము అనే సముద్రమును దాటుటకు తెప్ప వంటిది. తగినంత జాగరూకులై దీనిని సరైన ప్రయోజనముకై వినియోగించండి అని జనులందరినీ హెచ్చరిస్తున్నారు. విన్నవారు వింటున్నారు, వినని వారు ఈ మాటలను అవహేళన చేస్తున్నారు. కొందరు తగినంత జాగ్రత్త వహించి విజ్ఞానమును పొంది ఆవలి ఒడ్డుకు చేరుకుంటున్నారు. ఇక మరికొందరు మధ్యలోనే మునిగిపోతున్నారు.
శరీర తాదాత్మ్యము పొందిన వారై నాది నేను అను రూపములు గల అనేక భ్రమలకు లోనొగుచున్నారు. ఫలితం అంతులేని దుఃఖములు, వేదనలు. రక్తమాంసములచే నిర్మింపబడి ఒకానొక బాహ్య వస్తువులాగానే దర్శనమిస్తున్న ఈ శరీరంపై నాది అనే అభిమానం అసలు ఎందుకు కలుగుతుందో చెప్పండి. దేహగృహం, దేహము అనే గృహ ప్రాంగణములో కల పశువుల కొట్టంలో ఇంద్రియములు అనే పశువులు కట్టివేయబడ్డాయి. ఆశ అనేది ఈ గృహము యొక్క గడుసరి ఇల్లాలు. చిత్తము అనువాడే ఇక్కడి సరంజామా అంతా ప్రోగు చేసే సేవకుడు. విచారించి చూస్తే సారమైన వస్తువంటూ ఇందులో ఏదీ లేదు. అందుచేత ఇదంతా దుఃఖకరమే కానీ వాస్తవ సుఖమైనదేది ఇందులో నాకు కనిపించడం లేదు. ఈ శరీర గృహం నోరు వాకిలిగా, నాలుక గడిగా, వెన్నుముక స్తంభంగా కలిగి ఉన్నది. స్వల్పకాలంలో నేలకూలబోయే ఈ శరీర గృహం పైకి మాత్రమే అందంగా కనిపిస్తోంది. అయినా ఎంత రాజ్యం ఉంటే ఏం లాభం? ఎట్టి సుందరదేహం ఉంటే ఏమున్నది? అతి కొద్ది కాలంలో ఇది కాలునిచ్చే కబళింపబడుతోంది కదా. ఈ దుష్ట రోగములు సత్కర్మశీలుణ్ణి మాత్రం వదులుతున్నాయా? లేదు. లోన రక్తమాసములతో నిండి ఉండి బయటకు చర్మము అనే సున్నంతో పూయబడి ఈ దేహము ఒక యంత్రం వలె చలించుచున్నది. మనస్సు అనే భూతం దీనిలో ఉండి దీనికి నిలకడ లేకుండా చేస్తుంది. నశించుడయే ధర్మంగా కల ఇట్టి స్త్రీ పురుషుల శరీరాలందు జనులకు కనబడే రమ్యత్వం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. దీనికి ఏమైనా తారతమ్య జ్ఞానం ఉంటుందంటారా? ఉన్నదంటారా? ఖరీదైన వంటకాలలో సుఖింపజేసిన, లేక దారిద్ర్యాదులతో బాధింపజేసిన కాలక్రమంగా ముసలితనం పొందకుండా ఉండదు కదా. ఇదిగో ఇక్కడ మేము సుఖంగా ఉన్నాము అని అనుకుంటూ ఉండగానే కాలం అన్నిటినీ క్షణంలో మార్చివేస్తుంది. ఈ శరీరం, ధనము, రాజ్యము, మనోరథములు, వాటికి సంబంధించిన చేష్టలు, వీటన్నిటి వలన ప్రయోజనమేమున్నది చెప్పండి? కొద్ది రోజుల్లో కాలం అన్నిటినీ త్రుంచివేయబోతోంది కదా. ఎంతో కాలం అత్యంత ప్రియంగా జీవించి, ఎంతో కాలం అత్యంత ప్రియముగా జీవించియే పెంచి పోషించబడిన ఈ శరీరం ఒకానొక రోజు మరణము అనే తన ఇష్టసకుడు ఎదుటికి రాగానే ఆ జీవుడిని అవిశ్వాసపూర్వకంగా త్యజించి ఎటకో లేచిపోతోంది. మెరుపులను, శరత్కాల మేఘములను, ఊహాకల్పిత భవనములను, మాయాకల్పిత వస్తువులను ఇది వాస్తవం, శాశ్వతం అని నమ్మి ఉండే మూర్ఖులు ఎవరైనా ఉంటారా? ఈ శరీర విషయం కూడా ఖచ్చితంగా అంతే. హే మహాత్మా, ఒకానొక పిల్లి ఏ రాత్రి వేళలో ఒక చినిగి డొల్లుపడి ధ్వనింపని డోలునందు చిక్కుకుంటే ఎట్లా అగచాట్లు పడుతుందో మా ఈ అవస్థలు అట్లాగే ఉన్నాయి. మాంసము, నరములు, భూమికలతో నిర్మింపబడిన ఈ శరీరం అనే గూటిలో చిక్కుకున్న మా వంటి అజ్ఞానులు అగచాట్లు ఏమని చెప్పమంటారు? మాకు ప్రాప్తించిన ఈ శరీరమే నేను అనే ఈ జాడ్యం తొలగేదెట్లా? ఈ శరీర వృక్షం యొక్క ఆశల కొమ్మలపై చిత్తము అనే కోతి గంతులు వేస్తుంది. ఈ వృక్షమును చిరకాలంగా ఆలోచనలు, దుఃఖాలు పురుగుల వలె తొలుస్తున్నాయి. తృష్ణ అనే కొండ చిలువ చుట్టలు చుట్టుకుని వేలాడుతోంది. దీనిలో కొన్ని పక్షులు పిట్టలు గూడులు కట్టుకుని, కొన్ని పక్షులు పిట్టలు గూడులు కట్టుకుని నివసిస్తున్నాయి. అవే
ఈ కోపాలు, తాపాలు, నవ్వులు, ఏడ్పులు, పుణ్యాలు, పాపాలు, ఇంద్రియాలు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు మొదలైనవి. కాముకులైన బాటసారులు యవ్వనంపై గల ఆపేక్షచే ఇందు విశ్రమించడానికి వస్తున్నారు. ఇది అహంకారం అనే గట్టుపై వాసనలు అనే వేళ్లతో ఆయాసమే సంచలనముగా కలిగి ఉన్నది. ఈ శరీర గృహంలో అహంకార గృహస్థుడు తృష్ణ అనే ఇల్లాలితో కాపురం చేస్తూ రోజులు గడుపుతున్నాడు. ఈ శరీర గృహంలో అహంకార గృహస్థుడు తృష్ణ అనే ఇల్లాలుతో కాపురం చేస్తూ రోజులు గడుపుతున్నాడు. ఇంద్రియ పశువులను మేపుకుంటుంటే కాలమంతా ఎటుపోతుందో అతనికి తెలియటం లేదు. ఇక రక్త మాంస బొమికలచే నిర్మింపబడిన ఈ శరీరం ముసలితనమనే శైథిల్యమునకు ఎదురు చూస్తున్నట్టు లేదంటారా? చిత్తము అనే భృత్యుడు పాపం ఇది పడిపోకుండా చూస్తున్నాడు. చిత్తం అనే భృత్యుడు పాపం ఇది పడిపోకుండా చూస్తున్నాడు. ఈ దేహగృహంలో అబద్ధము, అజ్ఞానము అనే పేరు గల 2 నిలువెత్తు స్తంభాలున్నాయి. లోపల ఎక్కడి నుండో దుఃఖము అనే బాలుడు ఎలుగెత్తు రోధిస్తున్నాడు. సుఖము అనే మరొక బాలుడు ఆదమరిచి నిద్రపోతున్నాడు. దురాశ అనే పాలిపోయిన క్రూరమైన ఎత్తు పళ్ళ దాసి పళ్ళికిలిస్తూ ఈ గృహంలో అటు ఇటు సంచరిస్తోంది. ఈ ఇంటిలో ప్రాపరిచక విషయములు అనే అనేక కుండలు ఆ మూల కొన్ని, ఈ మూల కొన్ని ఉన్నాయి. ఆ కుండలలో అజ్ఞానం అనే ఉప్పు నీరు తప్ప మరి ఇంకేం లేదు. ఇందలి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, బుద్ధి అట్టి ఉప్పు నీటితో నిండి ఉన్నాయి. వెదురు బొంగులలో గాలి ప్రవేశించి ఈల శబ్దం చేస్తున్నట్లు పంచప్రాణాలు ఈ దేహంలో సంచరిస్తున్నాయి. క్షణంలో దుఃఖం, క్షణంలో ఆనందం. ఈ దేహం నాకు అనేక రుగ్మతలతో కూడుకున్నదై అతి చంచలంగా కనిపిస్తున్నది. ఆకు నుండి క్రిందకి వేలాడే నీటి బొట్టు వలె క్షణభంగురమైన ఈ దేహం ఏ క్షణంలో నన్ను విడవనుందో తెలియదు కదా. అందుచేత అది నన్ను విడవక ముందే నేనే దానిని లేని దానిగా తిరస్కరించి వేస్తున్నాను. మహాత్మా, ఈ సంసార సముద్రమును చూచారా? కేవలం దహనం కొరకు మాత్రమే పనికి వచ్చే అనేక శరీరాలు ఇందులో కొట్టుకుపోతున్నాయి. అట్లు కొట్టుకుపోయే వాటిలో కొన్ని కట్టెలను చూచి వీరు నరులు అని అంటున్నారు. ఈ శరీరం కూడా ఒకనొక కట్టె. ఈ కనబడే జగదృశ్యములందు ఇవి సత్యము అని చిరకాలంగా విశ్వాసం కలిగి ఉన్న వారిని చూస్తే, ఈ కనబడే జగదృశ్యములందు ఇవి సత్యము అని చిరకాలంగా విశ్వాసం కలిగి ఉన్న వారిని చూస్తే నాకు జాలి వేస్తోంది. అజ్ఞానము అనే కళ్ళు త్రాగి ఉన్మత్తులై గంతులు వేయుచున్న అట్టి వారికి ధిక్కారము గాక. అయ్యా, ఒక పక్క విషయములు అనే బృద నీటి మడుగులో అనేక శరీరాలు కుళ్ళిపోవటం ఈ జనులు చూస్తూనే ఉన్నారు. కానీ వీరు తమ శరీరం ఏమిటో గ్రహించలేకపోతున్నారు. గాలి యొక్క రాకపోకలు తెలుస్తున్నాయి. మనసు యొక్క ప్రసరణం కూడా కొంత గుర్తించవచ్చునేమో. కానీ ఈ శరీరాలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎక్కడికి పోతున్నాయి? అనేక పదార్థాలతో కూడిన దీనిని ఎవరు ఎందుకు నియమిస్తున్నారు? ఏదో అజ్ఞాత శక్తి మాకు అర్థం కానిదై
అన్ని వైపులా ఆవహించి ఉన్నదని నాకు అనిపిస్తున్నది. అది మాకు మానావమానాలు, ప్రియాప్రియములు మొదలైన రూపములు గల భ్రాంతిని చూపి మమ్మల్ని ఆకట్టుకుంటోంది. మా మనసులను హరించి మరల ముత్యముఖం వైపు దారులు చూపుతోంది. ఓ దేవా విశ్వామిత్ర, ఎవరైతే తమ యొక్క అతి సూక్ష్మ బుద్ధితో ఈ జడమగు దేహము నేను కాదు, నాకు ఈ దేహముతో కాని ఈ దేహము నాతో కాని సంబంధమే లేదు అని గ్రహించి ఆత్మయందు విశ్రాంతి పొందుతారో వారే మనుజులలో ఉత్తములు. ఆ విధంగా అతి కొద్ది మంది మాత్రమే అనుభవపూర్వకంగా గ్రహిస్తున్నారు. వారి జీవితములే ధన్యములు. ఇక మిగతా జనుల అవగాహనలన్నీ అనేక భ్రమలతో, విక్షేపములతో నిండి ఉంటున్నాయి. వారంతా అధోగతి పాలే అవుతున్నారని నాకు అనిపిస్తున్నది. స్వామి, ఈ శరీరం అనే గోతిలో దాగుకున్న అహంకారము అనే పిశాచం చేత మేము మరల మోసగించబడుతున్నాం. ఉన్నదేది, సత్యమేది? ఈ దృశ్య ప్రపంచంలో ఇది సత్యం అని మనం అనుకోగలిగేది ఎక్కడైనా ఏదైనా ఉన్నదా? కనపడే మొత్తము దృశ్యమునందు అంతర్గతమై ఒకానొక వస్తువు వలె ఉన్న ఈ నా శరీరం కూడా అసత్యమై ఉన్నది కదా. అసద్రుమములై దగ్ధప్రాయములైన ఈ శరీరాదులచే మేము ఎందుచేత మోసగించబడుతున్నాం? ఎంత ఆశ్చర్యం! మెరుపు వలె అస్థిరంగా ఉండే ఈ శరీరంపై ఇది మాకు కలదు, ఇది ఇట్లే ఉండబోతున్నది అని విశ్వాసం కలిగి ఉండేవారికి ఎవరు మాత్రం ఏం చెప్పగలరు? అందుచేత మహర్షి, ప్రబల దోషములచే దిక్కుమాలిన దానివలే ప్రవర్తిస్తున్న ఈ శరీరమును నేను తృణప్రాయంగాను ఇప్పటికే నశించిన దాని వలెను చూస్తూ సుఖమును పొందుచున్నాను. బాల్యస్వరూపం. జీవుడు ఈ దేహంలో ప్రవేశించి అనుభవమును పొందుచున్న బాల్య, యవ్వన, వార్ధక్య దశలలో మొదటిదైన బాల్య దశ సుఖకరమైనదని కొందరు జనులు అనుకుంటూ ఉంటారు. చిన్నతనంలో మేము ఆనందంగా ఉండేవాళ్ళం అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే వారంతా వర్తమాన ఆది వ్యాధుల దృష్ట్యా అలా అంటున్నారే కానీ అది వాస్తవం కాదని నాకు అనిపిస్తోంది. చంచలము, సంకులము అయినట్టి ఈ సంసార సముద్రంలో జన్మించినప్పటి నుండి అన్నీ కష్టాలే. బాల్యంలో శక్తి ఉండదు, అనేక వ్యాధులు, శారీరక దౌర్బల్యాలు బాధిస్తూ ఉంటాయి. ఇది మంచి, ఇది చెడు అనే విచక్షణ ఉండదు. ఇది కావాలి, అది కావాలి అని ఎల్లప్పుడూ కాంక్షించే స్వభావం, తనది కాకున్నా నాకే ఉండాలి అనే లోభత్వం, అనుక్షణం మారిపోతూ ఉండే ఇష్టాయిష్టముల చపలత్వం, దీనత్వం, మూఢత్వం, తెలివి తక్కువతనం, కల్పిత ఆటల మీద ధ్యాస, బుద్ధి నిలకడలేకపోవటం, రోషం, రోదనం, చేతకాకపోవటం ఇవి బాల్యంలో చెప్పుకోదగ్గ విశేషాలు. ఏవేవో తినాలని, తాగాలని, పొందాలని కోరుకుంటాడు. కానీ లోపల ఉన్న భావాలేమిటో చెప్పుకోలేడు. ఈ మనస్సు అనేది స్వయముగానే పరమ చంచలమైనది. బాల్యావస్థలో ఇక దీని చపలత్వానికి అంతు పొంతు ఉండదు. బాల్యంలో ఉండే అనేక అసమర్థల కారణంగా, అసమర్థతల కారణంగా ఏవేవో మనశ్చింతలు బాధిస్తూ ఉంటాయి. చేసే పనులన్నీ అతి మూఢంగా, అవిచారణపూర్వకంగా ఉంటాయి. అగ్నిజ్వాలలు, సముద్రపు అలలు, మెరుపులు, స్త్రీల నేత్రములు ఇవన్నీ బాల్యావస్థ అనుదాని నుండే చపలత్వం నేర్చుకున్నట్లు
నాకు అనిపిస్తుంది. ఈ బాలుడు కుక్కవలే అతి స్వల్పమునికే సంతోషించి స్వాధీనుడవుతాడు. అత్యల్ప విషయాలకే పట్టరానంత కోపం పొందుతాడు. ఈ పదార్థము పరిశుద్ధమా కాదా, ప్రమాదకరమా కాదా అనే పూర్వాపరాలు విచారించకుండానే పైకి బాగున్నంత మాత్రం చేత అది నాకు ఇప్పించండి అని గోల చేస్తాడు. గుణదోషములు విచారించే బుద్ధి లేకపోవటచే ఆయా పదార్థాలు అతనికి అనేక బాధలే తెచ్చిపెడుతున్నాయి. పోనీ పెద్దలు ఇవ్వనన్నారా, ఏడుపు ఆపడు. ఒకటి పొందగానే బుద్ధి విక్షేపం చేత మరొకటి కావాలనుకుంటాడే కానీ ఏది పొందినప్పటికీ ఏమాత్రం తృప్తి పొందడు. ఇంతలోనే ఏడుపు, ఇంతలోనే నవ్వు. అతని వెకిలి అల్లరి ప్రవర్తన చూచి ప్రతి వాళ్ళు బెదిరించేవారే. పెద్దలు విధించే శిక్షలను నిస్సహాయంగా మౌనంగా అనుభవించవలసిందే కదా. పెద్దలు, తల్లిదండ్రులు, గురువులు, పై తరగతి బాలురు, ఈ విధంగా అతడు భయపడినది ఎవరికి? ఎవరో చెప్పిన కథలో వర్ణింపబడిన భేతాళును ఎదురుగా ఊహించుకుని భయపడతాడు. నిద్రలో ఏవేవో ఊహించుకుని కలవరిస్తూ ఉంటాడు. ఇష్టమైన వారు దూరంగా ఉంటే బెంగపడతాడు. చూచారా స్వామి, ఈ విధంగా బాల్యం అనేక భయములతో, తప్పుడు పనులతో, మనోవ్యాధులతో, ఉద్వేగముతో నిండి ఉంటుంది. ఇట్లు అజ్ఞాన విజృంభణకు ఆలవాలమై ఉండగా జనులు ఏ ఉత్తమ ఆనందం ఈ బాల్యంలో చూడగలుగుతున్నారు? చమత్కారమే కదా. దోషప్రదములైన అజ్ఞానములు విజృంభించటం ఆనందకరమేమిటి? ఈ బాలుడు పనికిరాని పనులను కూడా మహాకుతూహలంగా ప్రారంభిస్తాడు. దుశ్చేష్టులపై వ్యామోహం, దుర్బుద్ధి కలిగి ఉంటాడు. నిప్పన్నా భయం, నీరన్నా భయం, అందరి చేత చివాట్లు, మనశ్శాంతి ఉండదు. గోతిలో చిక్కుకున్న గబ్బిలంలాగా అనేక అమంగళమైన యత్నాలు, మనోవ్యాధులు, సందేహాలు, చెడుపోకడులు వచ్చి ఉంటాడు, కలిగి ఉంటాడు. ఇక స్వస్థత ఎక్కడది? ఎక్కడ మనోచాంచల్యం, అజ్ఞానం కలిసి ఉంటాయో, ఏ చోట దోషాలు, వ్యాధులు, ఆధులు, చిత్త వికారాలు, అస్వాధీనత సమావేశమవుతాయో అక్కడ శాంతి, ఆనందం ఉంటాయా? లేనే లేవు. బాలుని మనస్సు ఏదో అర్థం కాని నూతనత్వం వైపు అర్రులు చాస్తూ ఉంటుంది. పెద్దలు స్వసంకల్పమే ప్రతిబంధకం అనే విషయం నిరూపించడానికి యథాబాలాహ అంటూ ఈ బాల్యమునే దృష్టాంతములుగా తీసుకుంటారు. ఒక వృక్షం యొక్క అనుభవంలాగా ఇతరుల మూర్ఖపు క్రియలు, వంచనోపాయాలు ఒక బాలుణ్ణి బాధించినట్లు మరి ఇంకెవ్వరికీ బాధించవేమో. అనేక మనోరథాలతో, ఇతరులు విధించే క్రమశిక్షణాది అనేక నియమాలతో లోకాన్ని మింగివేయాలనే మూర్ఖత్వంలో బాలుడు పొందే సుఖ సంతోషాలేమున్నాయో చెప్పండి. వృక్షం తను పడుచున్న బాధలు పైకి ఎవ్వరికీ చెప్పుకోలేదు, చూచారా? అదేవిధంగా అతడు తన అంతరంగంలోని బాధలు పైకి చెప్పుకోలేడు. పక్షులైతే ఆకలేస్తే ఎటైనా వెళ్ళి ఆహారం తెచ్చుకుంటాయి. ఈ బాలుడో నెత్తి నోరు బాదుకోవటమే గాని చేసేదేమీ ఉండదు. ఇతరులు ఎవరైనా కనికరిస్తేనే గతి. ఇట్టి బాల్యావస్థలో ఏదో సుఖము గాని విశేషము గాని ఉన్నదనుకుని ఈ జీవుడు మరల జన్మలు పొందాలనుకుంటే ఈ విషయం నాకు జాలి కలిగిస్తుంది. అనేక రోగ విక్షేపాలతో
వివేక విచారములకు అవకాశము లేక శాంతిని ఏమాత్రం పొందలేని బాల్యమును నేను తుచ్చమైనదిగాను అరమ్యమైన దానిగాను కాంచుతున్నాను. యవ్వన దశ. ఈ మనుజుడు చివరికి ఎట్లో బాలానర్థముల నుండి గట్టెక్కి అనేక భోగవాంఛలతో కూడుకున్నవాడై యవ్వన ప్రాంగణంలో ప్రవేశిస్తున్నాడు. ఇప్పటికే అతని మనస్సులో అనేక దోషాలు, కుసంస్కారాలు గూడు కట్టుకుని ఉంటాయి. ఇప్పుడిక అహంకార కామములనే పిశాచాలు నెమ్మదిగా కనులు తెరిచి జూలు విప్పుతున్నాయి. ఏవేవో గుర్తింపులు, సుఖములు పొందాలని స్వప్నం కంటూ ఉంటాడు హృదయంలోనే ఉద్భవించిన అహంకార కామములకు ఇక దాసోహం అనటం ప్రారంభించుతున్నాడు. అతి చంచలమైన మనశ్చింతలన్నిటికీ స్వేచ్ఛ వచ్చేస్తుంది. బుద్ధి అనేక వికారములచే ఆక్రమింపబడి కలుషితమవుతోంది. ఈ మనస్సు యవ్వనములోని ఎండమాముల వంటి పరిచయములను, విలాసాలను, సత్కోర్షలను చూచి ఆహా ఇవన్నీ ఎంత మధురమైనవి, ఎంతగా వాస్తవమైనవి అని అనుకుని పరిగెత్తి చివరకు విషయములు అనే మురికి గుంటలో కాలు జారి పడుతోంది. అందుకే యవ్వనము అనేక మహానరకములకు బీజము వంటిది అని పెద్దలు అంటూ ఉంటారు. ఇందులో ప్రత్యక్షమయ్యే కామ జ్వరాదులన్నీ జీవుని వినాశనము కొరకే ప్రవర్తిస్తున్నాయి. చిత్ర విచిత్రములైన వృత్తాంతములకు, వివస్వాదులకు ఆలవాలమై ఈ యవ్వనము వలన నష్టపోయేవారే ఎక్కువ. కామపిశాచికి వశం కాకుండా, దుష్కార్యములను ఆచరించకుండా ఈ యవ్వనావస్థను ఎవరైతే దాటివేయగలిగితే అట్టివారు నా దృష్టిలో వందనీయులే, వారే మహనీయులు. ఈ యవ్వనం భోగ సమయంలో మధురంగా ఉన్నట్లే కనబడుతుంది. కానీ కళ్ళు యొక్క విలాసం వలె ఇది అన్ని దోషములకు శిరోమణి వంటిది. దీనిలోని కథనమంతా అబద్ధమే అయినప్పటికీ అప్పటికి మాత్రం నిజమని అనిపిస్తూ క్షణంలో జీవుణ్ణి మోసగించి వేస్తుంది. స్వప్నశ్రీ సాంగత్యంలాగా ఊహయందు కాంచబడే రత్నాల మేడలాగా క్షణకాలపు అసత్య రమ్యత్వం ప్రదర్శిస్తుంది. వేశ్యశ్రీ సాంగత్యంలాగా ఈ యవ్వనం మొట్టమొదట మెత్తగా జీవుని యందు ప్రవేశించి క్రమంగా దుర్భావాలకు, రోగాలకు, దుఃఖాలకు, అరిష్టాలకు నాంది పలుకుతుంది. హృదయంలోని జ్ఞానమును యవ్వనం కప్పివేస్తుంటే శివకేశవులంతటి వారే భయపడతారు. ఎందుకంటారా? ఇందులో జనించే మోహం మంచి పనుల్ని మరిపింపచేస్తుంది. వివేకమును రూపమాపటంలో, కాంతా వియోగాది కణకణమనే ఉష్ణత్వాలు సృష్టించడంలో, మంచి అలవాట్లు విరమింపజేయటంలో, భ్రాంతి జ్ఞానం ప్రసాదించడంలో ఈ యవ్వనమునకు ఉన్నంత శక్తి మరింక దేనికి లేదు. అయ్యో, ఎంతటి నిర్మలమైన మనసు అయినప్పటికీ ఈ దశతో కలుషితమవుతోంది. హే మహర్షి, తుఫాను సమయంలో ఆకాశాన్ని చుంపించే కెరటాలు ఉన్నట్టి నదైనా దాటచ్చు. ఈ యవ్వనంలోని తృష్ణ తరంగాలు దాటడం ఎంతమంది తరం? ఆహా, జీవుడు ఈ దశలో ఆ స్త్రీ, ఆ స్తనాలు, ఆ ముఖం, ఆ విలాసాలు, ఆ హావభావాలు అని మననం చేసుకుంటూ ఇంతలోనే ముసలివాడైపోతున్నాడు. చంచలమైన ఆశలచే బాధించబడే యువకుడు సాధువుల దృష్టిలో తృణప్రాయుడు మాత్రమే. కామక్రోధాది అనేక విషయములతో కూడిన గంటల హారాన్ని ధరించి అభిమానము అనే మదపుటేనుగు ఈ యవ్వనారణ్యం సంచరిస్తోంది. కామక్రోధాది అనేక దోషములతో కూడిన గంటల హారాన్ని ధరించిన
అభిమానము అనే మదపుటి ఏనుగు ఈ యవ్వనారణ్యంలో సంచరిస్తోంది. ఇది జీవులు ఎంతో భయపడవలసిన విషయం కాదంటారా స్వామి? దుఃఖములు అనే కాలకోట విషసర్పాలు, విషయవాసనలు అనే గాలి పీలుస్తూ జీవుడిని కాటు వేయడానికి అటు ఇటు సంచరిస్తున్నాయి. ఇది గమనించని ఆ యువకుడు మాత్రం, ఆహా, ఈ నా శరీర భాగాలు ఎంతగా మెరుస్తున్నాయి, ఈ నా నూనూగు మీసాలు చూస్తున్నారా అని చెప్పుకుంటూ భ్రమిస్తున్నాడు. కుచ్చిత మనోవికారాలను, రాగాదులను, దుశ్చింతలను ఆశ్రయించే యవ్వన మనస్సుకు నిజమైన సుఖశాంతులు ఎక్కడ లభిస్తాయి? యవ్వన పొరచే దట్టంగా కప్పబడిన కనులకు తనను అతివేగంగా సమీపిస్తున్న ఆది వ్యాధులు, సంకల్ప వికల్పముల యొక్క పరిణామములు, మూర్ఖ చర్యల దుష్ఫలితాలు ఏమాత్రం కనిపించడం లేదు. అంతా బాగానే ఉంది, కానీ ఈ యవ్వన దార్ఢ్యం ఎన్నాళ్ళు ఉంటుందంటారు? అయ్యో, ఎంతో ప్రయాసతో సంపాదించుకున్న అనేక సద్గుణాలు ఈ త్రిగుణ రూపములైన యవ్వన వాయు వీచికలచే పెకలింపబడుతున్నాయే. అహంకారం, మోహం సుకుమారత్వాన్ని తుడిచివేస్తున్నాయి. వివేకం మరుగున పడుతోంది. కామాంధకారముచే గుడ్డిదైన మనసు తాను ప్రసరించుచున్న స్థానాలు ఎట్టివో ఏమాత్రం పరీక్షించుకోవటం లేదు. మహర్షి, ఈ యవ్వనం శరీరమునకు వెన్నెల వలె కనిపించినప్పటికీ చిత్తమునకు మాత్రం అధోగతి పాలు చేసి నీచత్వమును, మూర్ఖత్వమును తెచ్చిపెడుతుంది. అతి త్వరలో నశించబోయే ఈ యవ్వనం చూపిస్తున్న పై పై మెరుగులు చూచి మోసపోవటానికి నేను సిద్ధంగా లేను. ఒకానొకడు ఎంతో శ్రమించి అనేక ప్రయాసలకు ఓర్చుకుని చివరికి ఒక చింతామణిని సంపాదించాడు. ఆహా, చూశారా, నేను ఎంత గొప్పవాడినో, ఇప్పుడు ఈ చింతామణి నాదే కదా అని తొలుచుచు మాన మద గర్వాలు పొందినవాడే ఇక ఇంటికి బయలుదేరాడు. కానీ పాపం నదిని దాటే ప్రయత్నంలో మధ్యలో మణి చేజార్చుకున్నాడు. చూస్తూ ఉండగానే ఆ మణి కాస్త నీటి వరబడికి కొట్టుకుపోయింది. అప్పుడు అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఈ యవ్వనం విషయం కూడా అంతే. ఆశపడినన్నాళ్ళు పట్టదు, ఎప్పుడు ప్రవేశిస్తుంది, ఎప్పుడో ప్రవేశిస్తుంది. కామము మొదలైన వికారాలన్నీ తలెత్తుతాయి. రాగము మొదలైన అనేక దోషాలు వివేకమును కప్పివేస్తాయి. ఈ కథ ఇట్లా నడుస్తూ ఉండగా ఎక్కడ నుండో ముసలితనం వచ్చి పడుతుంది. చూచారా మహర్షి, మరి ఈ విషయాలన్నీ ఈ బాల్యంలోనే ఎందుకు చక్కగా జనులు విచారించరు? యవ్వనం చూచి మురిచిపోవటం, చావుకు సిద్ధంగా ఉన్న బాలుణ్ణి ముద్దు పెట్టుకోవటం వంటిదేనని నేను అనుకుంటున్నాను. ఎవడైతే అవివేకంచే క్షణభంగురమైన యవ్వనమును చూచి మోహితుడై విషయానందమే జీవిత లక్ష్యము అనే భావన కలిగి ఉంటాడో వాడు నరపశువు అని చెప్పబడుతున్నాడు. అతడు అతి త్వరలో కాలము చేత మోసగించబడిన వాడై పశ్చాత్తాపపడబోతున్నాడు. స్వామి, మరల చెప్తున్నాను, ఈ యవ్వనం అనే సంకటము నుండి క్షేమంగా బయటపడిన వారే మెచ్చుకోదగిన వారు. పెద్ద తిమింగలాలు ఉన్న నదినైనా దాటవచ్చు. రాగద్వేషాలతో నిండి ఉన్న ఈ యవ్వనాన్ని దాటడం అంత తేలికైన విషయం కాదు. అది మహాప్రాజ్ఞులకు మాత్రమే సాధ్యం. శాంతి, దయ, దాక్షిణ్యము, వినయము మొదలైన ఉత్తమ గుణములు గల యవ్వనముతో ప్రకాశించేవారు మనకు చాలా అరుదుగా కనిపిస్తారు. అత్యంత మధుర ఫలములు, సుందర పుష్పములతో కూడిన ద్రాక్ష తీగలు ఎక్కడో గాని తారసపడవు కదా. అందుచేత నేను ఈ యవ్వనము యొక్క పటాటోపమును తృణీకరించి మౌనం వహించాలని నిర్ణయించుకున్నాను.